99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం వేడే సందర్భంగా హన్మకొండ డీసీసీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండ డీసీసీ అధ్యక్షులు శ్రీ ఇనగాల వెంకటరామరెడ్డి, ఐఎన్టీయూసీ మరియు సేవదల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ శ్రీమతి కడియం కావ్య, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ, నగర మేయర్ శ్రీమతి గుండా సుధారాణి, కూర వెంకట్ లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్ పాల్గొని కార్మిక జెండాను ఆవిష్కరించారు. అనంతరం డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకటరామరెడ్డి మాట్లాడుతూ కార్మికుల చెమట చుక్కతోనే దేశాభివృద్ధి సాధ్యమని కొనియాడారు. కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, ప్రస్తుత ప్రజాప్రభుత్వంలో కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా కార్మిక చట్టాల పరిరక్షణకు పోరాడతామన్నారు. ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ మహిళా కార్మికుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం సూర్యోదయ చరక అభ్యాస్ ప్రత్యక్ష శిక్షణ తరగతులలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సేవదల్ ప్రజా ప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా ఖమ్మం నగరంలో 3 టౌన్ ప్రాంతం 30వ డివిజన్ నందు నిర్వహించిన ఇందిరమ్మ ఇంటిని డీసీసీ ఖమ్మం కార్పొరేషన్ అధ్యక్షులు నాగళ్ల దీపక్ చౌదరి రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. అందులో భాగంగా 30వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు బొమ్మ ఉదయం ఆహ్వానం మేరకు ఈ డివిజన్లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కుటుంబ సభ్యుల బంధుమిత్రుల సమక్షంలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ వల్లనే మాలాంటి పేదల సొంతింటి కళ సహకారం అయిందని, లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్టే నిజంగా ఇది ప్రజాప్రభుత్వం అని, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనని నాకు అనిపించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ ఓబీసీ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, బీసీసీ ఖమ్మం కార్పొరేషన్ అధికార ప్రతినిధి బూర్లే లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం సలహాదారుగా విహెచ్ నియామకం. విహెచ్కు కేబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం భద్రతా సలహాదారుగా శివధర్ రెడ్డి నియామకం. కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ ముందు ఆందోళన చేసిన ఉద్యమకారులు. వారిని అడ్డుకొని ఉద్యమకారులను అరెస్టు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వెంటనే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేసిన బొడ్డు రవీందర్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం వాసు గార్డెన్ కళ్యాణ మండపం, దమ్మపేట మండల మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కేదాసి వెంకట సత్యనారాయణ, రాధా దంపతుల కుమార్తె మోని అక్షిత నవీన్ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆస్వాదించి వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు సోయం వీరభద్రం. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొనకల్ల శ్రీనివాసరావు, కీసరి మల్లికార్జునరావు, గట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తపల్లి పట్టణం గాంధీనగర్కు చెందిన వేముల ప్రసాద్ సామ్రాజ్యం పెద్ద కుమారుడు భువన్ పావని వివాహ రిసెప్షన్ కు హాజరై వధూవరులను ఆశీర్వదించిన సత్తపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ 14వ వార్డు కౌన్సిలర్ కూసంపూడి మహేష్. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తపల్లి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సేవా కార్యక్రమంలో భాగంగా సత్తపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమం బుధవారం నాటికి 900 రోజులు పూర్తయింది. గత 900 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు ఉదయం స్థానిక బస్టాండ్ సెంటర్లో, ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో రోగులకు, వారి బంధువులకు, అలాగే బస్టాండ్ సెంటర్లో యాచకులు, నిరుపేదలకు అల్పాహారం అందిస్తున్నారు. ఈ రకంగా రోజుకి సుమారు 200 మందికి పైగా ఈ సహాయం అందుతుంది. 900 రోజులు అయిన ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సేవల విస్తరణ విభాగ నిర్వాహకులు మందపాటి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దాతల సహకారంతో ఈ కార్యక్రమం ఎటువంటి విఘాతం లేకుండా కొనసాగుతుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఈ సేవలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని అన్నారు. సత్తుపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు గోగడ రవికుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని దాతలు లయన్స్ క్లబ్ సేవలకు విశేషంగా స్పందిస్తూ విల్స్ ఆన్ మీల్స్ కార్యక్రమం ద్వారా అల్పాహారం కోసం ఆర్థిక
ఆర్థిక సహాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పెనుకొండ రమేష్, దారా కృష్ణారావు, కొత్తూరు సత్యనారాయణ, మేధా లయన్స్ క్లబ్ నిర్వాహకులు పసుపులేటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అల్పాహారం కార్యక్రమానికి నిత్యం సేవలందిస్తున్న కేపీఆర్ గౌతమ్ పాఠశాల నిర్వాహకులు మందపాటి ప్రభాకర్ రెడ్డి తదితరులను ఈ సందర్భంగా సత్కరించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా నూతన అక్రిడేషన్ కార్డులు పంపిణీ చేశారు. మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డితో పాటు అక్రిడేషన్ కార్డు సెలక్షన్ కమిటీ సభ్యులు పలువురు ప్రముఖ జర్నలిస్టులు కార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో నూతన అక్రిడేషన్ కార్డులను పంపిణీ ప్రారంభించనున్నారు. రేపటి నుంచి జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులను జారీ చేసేలా జిల్లా కలెక్టర్లను ఆదేశించమని వెల్లడించారు. కార్డుల పంపిణీలో ఆలస్యమైనా కూడా పారదర్శకమైన విధానాలను అవలంబించడానికే ప్రాధాన్యం ఇచ్చామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా సుమారు 46,000 మందికి పైగా జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు జారీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షెట్కర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ ఆత్మకూరు గ్రామంలో పర్యటించిన హన్మకొండ డీసీసీ అధ్యక్షులు మరియు కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి నరసింహస్వామి జయంతి సందర్భంగా పురాతన వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం రాజీవ్ కాలనీలో కీర్తిశేషులు రేగళ్ల నాగేశ్వరరావు దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఎమ్మెల్యే రాగమై దయానంద్ సత్తుపల్లి పట్టణం రాజీవ్ కాలనీలో కీర్తిశేషులు గుడిపాటి సీతారామరావు దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఎమ్మెల్యే రాగమై దయానంద్ సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో సీనియర్ నాయకులు కర్లపూడి రామారావు అల్లుడు కీర్తిశేషులు చీకటి శ్రీనివాసరావు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.